US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. కాశ్మీర్ లదాఖ్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఆర్మీ రిహార్సల్స్లో హఠాత్ మరణం చెందినటువంటి గిద్దలూరు వాసి ముత్తుమూల రామకృష్ణారెడ్డి పార్థివ దేహం స్వగ్రామానికి కాలువపల్లికి రావడం జరిగింది. ఇక్కడ పూర్తిగా కూడా లాంఛనప్రంగా అధికారులు, అదేవిధంగా జిల్లాధికారులు, ఆర్మీ అధికారులు కూడా వారికి ప్రగాఢ సానుభూతి, అదేవిధంగా లాంఛన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సైనిక్ వెల్ఫేర్ అధికారి రజనీ మేడం గారు. వారి మాటలు తెలుస్తున్నాం. వారి కుటుంబానికి ఆ వెల్ఫేర్ నుంచి, అదేవిధంగా ఏ విధమైన ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉంటాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఆర్మీ జవాన్ ముఖ్యంగా గిద్దలూరు ప్రాంతం నుంచి ఒక ఆర్మీ జవాన్, మరొక ఆర్మీ జవాన్ కూడా కోల్పోవడం జరిగింది. వారి కుటుంబానికి మీ సైనిక్ వెల్ఫేర్ తరఫు నుంచి కూడా సానుభూతిని తెలియజేశారు. కానీ వారి కుటుంబానికి అన్ని విధాలు ఆదుకునే విధం కోసం ఒక సైనిక్ వెల్ఫేర్ అధికారిగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయి అమర జవాన్లైనటువంటి ముత్తుమల ఆర్కే రెడ్డి గారికి ఘనంగా నివాళి అర్పిస్తున్నాము. వారి కుటుంబానికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాము. మరి ప్రభుత్వం తరఫు నుంచి వారికి రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియా అయితేనేమి, ఇంటి స్థలం అయితేనేమి, ఇంకా ఏమైనా కూడా బకాయిలు ఉన్నట్లయితే అవన్నీ కూడా సకాలంలో మేము పూర్తి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మేడం, గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే బెనిఫిట్స్ కాకుండా ప్రత్యేకించి ఈ పశ్చిమ ప్రాంతంలో, ఎందుకంటే ఆర్మీకి సంబంధించి సేవలో సుమారు 50,000 కుటుంబాలు ఉన్నాయి పశ్చిమ ప్రాంతం నుంచి. వారి కుటుంబాలకి ఇప్పటికీ ఆల్రెడీ క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకమైన ఏర్పాట్లు ఇందాక శాసనసభ్యులు గారు చెప్పినటువంటి ఏమైనా చేయవచ్చు? మరి కేంద్రీయ సైనిక్ స్కూల్ కానీ, మరి అదేవిధంగా ఈసీహెచ్ఎస్కు మరి స్థలం కేటాయింపు విషయంలో కూడా మా వంతు కృషి చేసి మరి మెరుగైనటువంటి సేవలు అందించేదానికి మా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నామండి. అయితే ఇప్పటికే ఇక్కడ నుంచి సైనిక్ సంబంధించి సేవలకు సంబంధించి అనేక మంది యువత ఇక్కడ నుంచి ఉత్సాహం కూడా చూపుతున్నారు. ఇంకా వాళ్ళు రెట్టింపు చేసేందుకు కోసం సైనిక్ స్కూల్స్ లాంటివి, అదేవిధంగా ఏదైనా ప్రత్యేకమైన క్యాంపు లాగా ఏర్పాటు చేసి వాళ్ళని ప్రోత్సహించే కార్యక్రమం ఏం చేపట్టారు? అదేనండి, సైనిక్ స్కూల్ ఏర్పాటు అయితేనేమి, మరి ఎన్సీసీ యూనిట్ ఏర్పాటు చేసి మరి పిల్లలకి ఉత్సాహంగా మరి ఆర్మీలో పాల్గొనేదానికి వారికి ఉత్తేజం కలుగజేస్తామని తెలియజేస్తున్నాము. ఇది మొత్తం సైనిక్ వెల్ఫేర్ అధికారిగా రజనీ కుమార్ అయితే చెప్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతితో పాటు ఇక్కడ ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం జిల్లాలో నుంచి అత్యధికంగా 50,000 కుటుంబాలు ఆర్మీ సేవలో ఉన్నాయి కాబట్టి వారికి ప్రత్యేకమైన ఏర్పాట్లతో పాటు త్వరలో సైనిక్ స్కూల్ ఏర్పాటు కూడా తన వంతు కృషి చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, కాలువపల్లి, గిద్దలూరు, ప్రకాశం జిల్లా. దేశం మీద ఉన్నటువంటి భక్తితో ఈరోజు మా ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఈ యొక్క మిలిటరీలో చేరడం జరుగుతూ ఉంది. కానీ అతను ఆ యుద్ధ ట్యాంకులో అక్కడ ఉండడం, వాగులో దాన్ని మునిగిపోయి అతను చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఒకటైతే నిజం, దేశం కోసం ప్రాణాలు వదలడం అనంటే అది అమరులైనట్లు వాళ్ళు. ఆ అమర జవాన్కి నేను ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ రేపటి రోజు ప్రభుత్వం ద్వారా ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ బెనిఫిట్స్ అయితే అందాలో వాటన్నిటి కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అలాగే ఇక్కడే డిస్ట్రిక్ట్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు, వారితో కూడా నేను మాట్లాడి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఆ కుటుంబానికి ఎంత మేరకు మేలు చేయగలుగుతామో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అవి అందేలాగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ మరి ఒకసారి ఆ కుటుంబానికి నా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతి అమర జవాన్కి నేను తెలియజేస్తాను. ఈ ప్రాంతంలో ఎవరైతే ఎక్కువగా మాకు సర్వీస్మెన్స్ కానీ ఎక్స్ సర్వీస్మెన్స్ కానీ ఉన్నారో వారి యొక్క పిల్లలకి మంచి నాణ్యమైన విద్యను అందించే దానిలో భాగంగా ఇక్కడ సైనిక్ స్కూల్ ఏర్పాటు కోసం నేను కృషి చేశాను. కానీ ఆనాడు దేశ రక్షణ శాఖ మంత్రి గారిని నేను కలవడం కూడా జరిగింది. వారు ఒక మాట చెప్పారు ఆ రోజు, విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో మన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో కోరుకొండలో ఒక సైనిక్ స్కూలు, అక్కడ ఒక సైనిక్ స్కూల్ ఉంది, తెలంగాణలో లేదు కాబట్టి ఇక్కడ కొత్తగా సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయలేమన్నారు. కానీ సైనికుల కోసం ఏమి చేసినా కూడా దేశం కోసం వాళ్ళు మనకు చేస్తున్నటువంటి సేవ కోసం ఏ సదుపాయాలైనా లేదా వారికి సంబంధించి దేనికైనా కూడా చేసేదానికోసం నేను శాసనసభ్యుడిగానే కాదు, ఒక పౌరులుగా కూడా మన బాధ్యత. రేపటి రోజు ఈ ప్రాంతంలో వారికి హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే ఈ ప్రాంతంలో వారికి కల్పించవలసినటువంటి సదుపాయాలు కానివ్వండి, మేము దాన్ని కల్పించే దానిలో రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఖచ్చితంగా ముందుంటుంది. జిల్లా సైనిక అధికారులతో నేను చర్చించి ఏ సదుపాయాలు ఇక్కడ కల్పిస్తే వాళ్ళకు బాగా ఉంటుందో కనుక్కొని అవన్నీ కూడా ఏర్పాటు చేస్తానని కృషి చేస్తానని మీకు తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.